నమస్కారం. వీటీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ రేవతి. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి పండుగ శుభాకాంక్షలు. భోగి పండుగ మకర సంక్రాంతి పండుగలలో తొలి రోజు. ఈ పండుగ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటారు. భోగి అనగా పాత వాటిని విడిచి కొత్త జీవనానికి స్వాగతం పలకడం అనే అర్థం ఉంది. ఈ రోజున పాత వస్తువులు, పనికిరాని సామాగ్రిని భోగి మంటల్లో వేస్తారు. భోగి మంటలు చెడు అలవాట్లు, నెగటివ్ ఆలోచనలను దహనం చేస్తాయని నమ్మకం. ఉదయాన్నే ఇంటి ముందు మంటలు వేసి దేవుణ్ణి ప్రార్థిస్తారు. భోగి రోజు తెల్లవారుజామునే లేచి స్నానాలు చేసి పూజలు చేస్తారు. ఇళ్లను శుభ్రం చేసి రంగురంగుల ముగ్గులతో అలంకరిస్తారు. ఇళ్ల ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేసి పండుగ శోభను పెంచుతారు. పిల్లలకు భోగి పళ్ళు పోసే ఆనవాయితీ ఉంది. పిల్లలకు భోగి పళ్ళు పోయడం ఒక ముఖ్యమైన సాంప్రదాయం. ఈ పళ్ళల్లో చెరుకు, ఉసిరి, రేగి పళ్ళు, పూలు, నాణేలు ఉంటాయి. ఇవి పిల్లలకు మంచి భవిష్యత్తు, సంపద కలగాలని సూచిస్తాయి. భోగి పళ్ళు పిల్లలకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయుషు కలగాలని సూచిస్తాయి. ఈ రోజు రైతులకు ఎంతో ముఖ్యమైనది. భోగి పండుగ రైతుల జీవితంతో గాఢంగా ముడిపడింది. కొత్త పంట చేతికి రావడంతో రైతులు ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఇది మనకు ప్రకృతితో కలిసి జీవించాలనే సందేశాన్ని ఇస్తుంది. పంటలు చేతికి వచ్చిన ఆనందాన్ని రైతులు భోగి పండుగతో ప్రారంభిస్తారు. కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటారు. భోగి పండుగ మన సంస్కృతి సాంప్రదాయాలను గుర్తు చేస్తుంది. ఇది ప్రతి సంవత్సరం జనవరి 13 లేదా 14 తేదీలలో వస్తుంది. భోగి పండుగకు అగ్నిదేవుడు ప్రధాన దేవతగా పూజింపబడతాడు. పాతవి విడిచి కొత్త ఆశలు, కొత్త ఆలోచనలతో ముందుకు సాగాలని ఈ పండుగ సందేశం. గ్రామాల్లో భోగి మంటలు చుట్టూ పిల్లలు, పెద్దలు కలిసి ఆనందంగా గడుపుతారు. భోగి పండుగ భారతీయ సాంప్రదాయాల గొప్పతనాన్ని తెలియజేస్తుంది.